దేవునికి వందనాలండి. ఈ దినము కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దేవుడిచ్చిన కాడికి ఈ దినము పుట్టినరోజు విషయాలను మనం తెలుసుకుందామండి. పుట్టినరోజు బైబిల్లో చాలామంది పుట్టినరోజులు జరుపుకున్నారు. ఇద్దరు మాత్రమే బైబిల్లో ఉన్నది, ఎక్కువ మంది జరుపుకోలేరు. ఎక్కడ లేదని కూడా బైబిల్ చెప్తుంది. పుట్టినరోజు విషయాలు దేవుడు యేసు ప్రభు పుట్టినరోజు కూడా ఎక్కడ లేదు. బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టినరోజు కూడా ఎక్కడ లేదు. మరణ దినములు గణపరచడానికి ఉన్నాయి కానీ పుట్టిన దినములు లేవు. కానీ మన దగ్గరికి వస్తే చాలామంది విశ్వాసులు పేదరికంలో ఉన్నారు. ఇప్పుడంటే చాలామంది తన ఆర్థికంగా ఇప్పుడు చాలా మంచిగా ఉన్నారు. కానీ ఒకప్పుడు ఒక 30-40 సంవత్సరాల క్రితంకి వెళ్తే పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికంలో ఉన్నప్పుడు పండుగ చేసుకోవడము చాలా సంతోషం. అయితే అక్కడ ఉన్న పాస్టర్లు కూడా ఏం చేస్తుంటే ఈ అవకాశాన్ని తీసుకొని దేవుని బోధ, దేవుని సువార్త చెప్పడానికి సంతోషంగా నీ కూతురు పుట్టిన రోజు ఉంది కదా, ఆ రోజు మనము ప్రేయర్ పెట్టుకుందామండి. నీ కొడుకు పుట్టినరోజు ఉంది కదా, ఆ రోజు మనము ప్రేయర్ పెట్టుకుందామండి. ప్రేయర్ పెట్టుకుంటే అతని ఇంటికి అందరు అనేకులు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ పేరు మీద ఆశీర్వాదం కోరడానికి ప్రార్థన చేస్తుండ్రు. అదే రాను 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 అని ఏమైందంటే పెళ్ళిళ్ళ కంటే ఇంకెక్కువ పెద్దగా దావతులు చేసుకునే విధానికి పుట్టినరోజులు వచ్చినాయి. ఇది డబ్బు, ఎంత డబ్బు వస్తే అంత పుట్టినరోజులు ఈ రోజులలో చూపెట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అది కూడా ఒక రకంగా సంతోషకరమైనవే. అయితే ఆదికాండము 40వ అధ్యాయంలో 20వ వచనంలో యోసేపు కాలంలో ఐగుప్తు రాజు గారు ఏరోదు రాజు పుట్టినరోజు నాడు కొన్ని విషయాలు చేసిండు. ఏం చేసిండంటే పలమల అధిపతిని విడుదల చేసిండు చెరసాలకెళ్ళి. ఎందుకు విడుదల చేసిండంటే ఇప్పుడు కూడా మన భారతదేశంలో కూడా తప్పులు చేసిన వాళ్ళని క్షమించడము ఆనవాతిగా కొంతమందిని విడుదల చేస్తారు. జనవరి పండుగ రోజు కానీ 15th ఆగస్టు రోజు కానీ బయటికి విడుదల చేస్తారు. ఎందుకంటే వాళ్ళ తప్పులను చూసుకుంటూ. అందుకనే ఆ రోజు పనిమల అధిపతిని విడుదల చేసిండు రాజు, ఏరోదు రాజు. అదే రోజు రొట్టెల అధిపతిని ఊరి శిక్ష తీసిండు. ఇది ఎంత న్యాయం చూడు. ఒకరినేమో విడుదల చేసిండు, ఒకరినేమో ఊరి శిక్ష తీసిండు. ఆ విధంగా వెళ్ళింది. మళ్ళీ ఇంకో విషయానికి వస్తే హేరోదు ఆయన పేరు కాదు, అతని ఇంటి పేరో లేకపోతే ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా ముఖ్యమంత్రి అంటాం చూడు, అట్లా హేరోదు అనేది అతని ఆ పదవికి ఉన్న బిరుదు. అతని పేరు అక్కడ రాయలేరు. కానీ రాజు పుట్టినరోజును ఏరోదు పుట్టినరోజును జరుపుకోవటానికి చాలామంది అతని మిత్రులను, మంత్రులను, పని మనుషులను అందరినీ అక్కడికి రాజదర్బార్కు పిలిపించి చేస్తూ ఉన్నారు పండుగ. ఆ పండుగలో ఏం జరుగుతున్నదంటే రాజైన అన్న కూతురు అక్కడికి వచ్చింది. ఆ అన్న కూతురును డ్యాన్స్ చేయడానికి పెట్టేసారు. అలా తల్లి కూడా అక్కడ ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాన్ కూడా అక్కడ ఉన్నాడు. అయితే నాట్యం చేయాలి అని చెప్పి అన్న కూతురును అక్కడికి పిలిచినప్పుడు ఆమె చాలా నాట్యం చేసింది. ఆ రాజుకు కనువిప్పు అయినటువంటి నాట్యం చేసింది. ఆ నాట్యంలో ఆ రాజు ఏమన్నాడు తెలుసా? చిన్ననాయన ఏమన్నాడు తెలుసా? నీవు కోరితే నా రాజ్యంలో సగభాగం ఇస్తా, నువ్వు కోరితే ఏదైనా చేస్తా, ఇప్పుడే కోరుకో అని అన్నాడు. అంతకుముందు ఏం జరిగింది? ఏరోదు రాజును ఎదిరించడానికి ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏం చేసిండంటే తన అన్న భార్యను తీసుకొని వచ్చి పక్కన కూర్చునబెట్టుకున్నాడు. దాన్ని తప్పు పట్టిండు బాప్తిసం ఇచ్చి యోహాన్. ఏరోదు రాజా, నువ్వేమనుకుంటున్నావో, నువ్వు చేస్తున్నది తప్పే, అది వ్యభిచారం కిందికి వస్తుంది, నీ పదవికి మంచిది కాదు. నీ అన్న భార్యను తీసుకొని వచ్చి నువ్వు పక్కన కూర్చునబెట్టుకొని ఉంచుకోవడం ఎంతవరకు న్యాయము అని చెప్పి ఇతను మాట్లాడిండు. దాన్ని తప్పు పట్టుకున్న అన్న భార్య మనసులో పెట్టుకున్నది. వెంటనే తన కూతురును
నాట్యానికి పెట్టినప్పుడు ఈ రాజు ఏమన్నాడు, నీకు ఇష్టమైంది కోరుకో అన్నప్పుడు తల్లిని పోయి అడిగింది ఈమె, అమ్మా నేనేం కోరుకుందు రాజును అని. అప్పుడు ఏమన్నా తెలుసా, బాప్తీసం ఇచ్చి యోహాన్ తలని కావాలి అని చెప్పాడు. అతన్ని పల్లెంలో పెట్టి అతని తల నాకు ఇయ్యండి తింటా అన్నది. తింటదా మనిషా? అతను ఎందుకు అన్నాడు, నువ్వు చేసింది తప్పే కదా. ఆ తప్పును కూడా ఎదిరించడానికి ఈ ముందుకు వచ్చినందుకు అతని తల కూతురు ద్వారా అడిగిపించింది. తమ్ముని చేసిన విధానికి తప్పు పట్టినందుకు. అన్న భార్యను ఉంచుకోవడం ఎప్పుడు కూడా తప్పే, అది తప్పు నర కూడా అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నది, ఆడపిల్ల ఆలోచన అఠంబం కంటే ప్రమాదకరమైంది. ఇక్కడ ఏం చేసింది, బాప్తిసం ఇచ్చి యోహాన్ భార్యను కూతురు పోయి కోరినందుకు తల అడిగింది. ఎంత ఈ విచిత్రమండి. అదేవిధంగా లేవికాండం 18:16 అట్లా చూసుకుంటే ఇంకొక తాన బాప్తిసం ఇచ్చి యోహాను తప్పుడు 6:18 చూసుకుంటేనే ఈ విధంగా చేశారు. అన్న భార్యను తీసుకోవడం తప్పు కదా, అందుకని చెప్పి. అయితే ఇప్పుడు కూడా ఈ రోజులల్లా జరుగుతున్న విషయాలను మనం చాలా మట్టుకు చూస్తాం. ఎక్కువ మట్టుకు మందిరాలలోనే తప్పులు జరుగుతున్నాయి. మీరు బాగా గమనించి చూడండి. ఎందుకు, దూరంలో ఉన్న వాళ్ళకి జరగకొచ్చింది, వారం వారం వస్తారు, అన్నా ప్రైజ్ లాడ్ అంటారు, అన్నా ప్రైజ్ లాడ్ అంటారు, ప్రైజ్ లాడ్ అంటారు, కంటి చూపులు తప్పు చూస్తాయి. అది తప్పు అంటారంటే మనకు శిక్ష పడుతుంది. తప్పు కదా, నీవు చేస్తున్న విధానం తప్పే. చాలామంది పాస్టర్లు ఏం చెప్తారంటే ఈ తప్పులను ఏదైతే చూపెట్టారు, ఇండైరెక్ట్ మాట్లాడతారు. బోధ ఇండైరెక్ట్ చెప్తే కొన్ని సందర్భాలలో తప్పుగా బోధించినట్లయితేది. ఒకడు చచ్చిపోయింది అనుకో, అతని శవయాత్రలో పోతున్నప్పుడు ఏం చెప్తారు, అక్క అన్న నీవు దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్న అంటే చాలు పరలోక రాజ్యంలో ఉంటావు. అంతేనా? పాపం ఒప్పుకుంటే చాలు పరలోక రాజ్యంలో ఉంటావా? ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోడో కొత్తోడు, కానీ నువ్వు చెప్తున్న సువార్త ఇని నీ మందిరానికి వచ్చేటోళ్ళు ఏమంటున్నారు, వారం వారం వస్తున్నాం ప్రభు నాయనా నా పాపాలు ఒప్పుకో, పోయిన సోమవారం నుంచి శనివారం దాకా చేసిన ఈ ఆదివారం నాడు ఒప్పుకో, మళ్ళీ పాల పంచుకుంటా. ఇదే నువ్వు చేస్తున్నది. అందుకని చెప్పి ఎవ్వరు కూడా పాస్టర్లు పాపాలు ఒప్పుకోనుడు కాదు, పాపాలు ఒప్పుకున్న తర్వాత దేవుని చిత్త ప్రకారంగా బతకాలి, అప్పుడే పరలోక రాజ్యంకి వస్తావు. లేకపోతే నీకే శిక్ష, అది నీకు తెలియదు. ఎక్కువ సేవకులు ఎక్కడైనా కూడా ఏం చేయాలి, నీ పిల్లలు ఎలా జీవిస్తున్నారు, ఏడ తప్పు జరుగుతున్నది అది ఖండించు. అప్పుడే నీవు చెప్పిన వాక్యానికి ఒక మాదిరిగా ఉంటాం. అలా కాకుండా తప్పు చేసిన వాళ్ళ మనమైతాం కదా మన పిల్లలు తప్పు చేస్తున్నారు, మనల్ని చూసి పక్కోళ్ళు ఏమనుకుంటారంటే ఫలాని రాములన్న నీతులు చెప్తున్నాడు, కానీ లాస్ట్కి వస్తే చేస్తున్నాడు ఏంటి చూసినావు, అక్కడ చూడు పోయిండు, కంటి చూపు చూస్తూనే ఉంటారు. దొంగతనము లంజతనము ఈ భాష మాట్లాడొద్దు అని బైబిల్లో చెప్తారా, మళ్ళీ ఎట్లా చెప్తారో కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, అన్న నీకు మాటలు రావు మోటుకు వస్తాయి అని అంటారు. అది ఏమన్నా కానీ దేవుడు నన్ను శిక్షిస్తే కూడా నేను దీవెనకరంగా మాట్లాడతాను. ఎందుకంటే తప్పులు ఎందుకు చేస్తావు, ప్రమాదకరంగా పోతావు, దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తావు? నువ్వు దేవుని నమ్ముకున్న దినములు ఎన్ని, నువ్వు ఆ దినములలో ఎన్ని తప్పులు చేస్తున్నావు? అదే నా నీ జీవితం. తప్పు చెయ్యకు, శిక్ష పడకు, తప్పుగా బోధించకు, శిక్షకు పాత్రుడవు కావు. బైబిల్ చెప్తున్నది ఏమని చెప్తున్నది, విశ్వాసి కంటే దైవ సేవకులకు శిక్ష ఎక్కువ. గమనిస్తున్నావా మిత్రమా? ఇక్కడ ఏదైతే బోధవ చెప్తున్నానో నేను, అది నా మాటలు వింటున్న పాస్టర్లు ఎవరైనా అంతే, అందరికీ ఒక్కరికని నేను పేరు చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు నువ్వు తప్పు చేస్తున్నావా సర్దిద్దుకో, తప్పు చేయవా సంతోషపడు, అరే రాములన్న చెప్తున్నది ఎక్కడో ఒక తాను జరుగుతున్నది అని చెప్పి గ్రహించు. లేదా ఇది నా మందిరంలో జరుగుతున్నది కనుక
అన్న నువ్వు సరి చేసుకో. లేకపోతే నిన్ను చూసి ఇంకొకరు బాధపడుతున్నారు కదా, నిన్ను చూసి ఇంకొకరు కూడా మందిరానికి రారు కదా, ఉన్నోళ్ళు నాశనం అయిపోతుంటే ఇంకెందుకు మందిరం? అందుకని చెప్పి మీరు ఈ దినము తప్పుగా అనుకోకండి. చేస్తున్నది ఎవరన్నా కావచ్చు, ఏమన్నా ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. చాలా విషయాలు నేను చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా, నా భాష మోటుగా ఉండొచ్చు. కానీ మీ మందిరాలలో ఒక్క మందిరం అని చెప్పడం లేదు, ఎక్కువ మట్టుకు చాలా మట్టుకు క్రైస్తవ మతాలలోనే ప్రేమలు అనేటివి, పెళ్ళిళ్ళు ప్రేమలు అనేటివి చాలా జాగాలల్లో పెద్దలు చిన్నలు మొదలుకొని ప్రతి ఒక్కరు తప్పులు చేస్తున్నారు. దీన్ని చూసే అవతలి వాళ్ళు అన్యులు ఏలెత్తి చూస్తున్నారు. కనుక ఇప్పటికైనా మన దేవుణ్ణి బాధ పెట్టకుండా మనం మంచిగా జీవించాలి. ఓకే, నేను కూడా చెప్తాను, నా జీవితంలో మస్తు పాపాలు చేసిన, నేను చాలా తప్పులు చేసిన, దొంగతనం చేసుకున్నాం, లజతనం చేసుకున్నాం, ఇంకేమేమో చేసుకున్నాం. కానీ దేవుణ్ణి ఎరిగిన తరువాత తప్పు చేయకు. ఎరగక ముందు తప్పులు చేసుకో, ఓకే. ఎరిగిన తర్వాత తప్పులు చేస్తే ఇంకెట్లా? అన్నీ మనమేమో పొద్దుకు పోయి ఆరాధన చేస్తాం, పొద్దుగాల పోయి ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాము, నీతిగా ఉంటాము. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, అక్క బాగున్నావా? మంచిగున్నా. మళ్ళీ ఎట్లా? ఈ చేస్తున్న విధానం ఎట్లా? మంది చూడనీకేనేమో ప్రైజ్ లార్డ్, మన లోపలి శరీరమేమో దొంగ చూపులు, దొంగ మాటలు. ఎట్లా? అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టార్జితంగా జీవించండి, అది మంచిది. అందుకని చెప్పి నేను చాలా మట్టుకు ఈరోజు చెప్తున్న బోధలో కొందరికి కోపం రావచ్చు. కోపాన్ని కూడా మీరు కోపంగా చూసుకుంటే అది మీ ఇష్టం, కానీ దేవునికి ఇష్టమైన భాషలో బోధించండి. ఆ రోజు బాప్తిసం ఇచ్చు యోహానుకు శిక్ష అవసరమా? తప్పు చేసిండు, ఎవరు ఏ రోజు రాదు తప్పు చేసిండు. అతని అన్న భార్యను తీసుకొచ్చి పక్కకు కూర్చొని పెట్టుకోవడం అవసరమా? అతని అన్న కూతురును డ్యాన్స్ చేయడంలో తప్పు కాదా? డ్యాన్స్ చేయించుకున్నావు నీ కూతురుతో, సంతోషం, ఆమె కూడా నీకు కూతురే. కానీ ఏది అడిగితే అది ఇస్తా అంటానంటే వస్తురూపకంగా ఇయ్యి. అలా కాకుండా అతను తల కావాలని చెప్పి అడిగితే నీకెంత ఘనత వచ్చింది తల్లి. ఈరోజు ప్రపంచం నిన్ను నేలెత్తి చూపిస్తుంది. ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు, కానీ నువ్వు చేసిన, నీ కూతురు చేసిన పని, నువ్వు చేసిన పని, నీ అన్నతో ఎంత జీవితం జీవించినా ఎంత ఘనత ఉంటుండే. అన్నను కాకుండా తమ్ముని దగ్గరకు వచ్చి చరిత్రలు ఎక్కినవు తల్లి నువ్వు. ఇయ్యాల నీ గురించి మేము బాధపడుతున్నాం. ఇదే బాధ భూలోకంలో ఉన్న వాళ్ళం కూడా చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా బాధపడుతున్నాం. వీటన్నిటిని తీసుకొని అన్యులు ఏలెత్తి చూపెడుతున్నారు. అందుకని చెప్పి ఆ బైబిల్లో ఉన్న విషయాలనే క్రైస్తవులమైన మనము మంచిగా బతకాలి, ఇతరులకు కనువిప్పుగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి, మాదిరిగా జీవించాలి. అప్పుడే కదా మనము సంతోషంగా మన కుటుంబ పిల్లలతో ఉంటాం. మనకు పరలోక రాజ్యంలో స్థానం ఎందుకు ఇవ్వవు ప్రభు అని కొట్లాడాలి. ప్రభువా నువ్వు నన్ను తప్పు పట్టినావు, ఏడ తప్పు మనసులో ప్రభు చిన్న చిన్న తప్పులు చేస్తాం. నేను చెల్పని మాట్లాడినాను, ఆయన ఏడున్నా మోమిన్పేటలున్నా బురుగుపల్లి కాడున్నా అని చెప్పిన, అది తప్పేనా ఆయన, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. కానీ పాపం చేయకు, పాపంతో శిక్ష ఉందకు, చాలా తప్పైతే. అందుకని చెప్పి ఈ దినము నేను చెప్తున్న ఈ ఉపమానంలో ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా క్షమించండి. ఇంతవరకు మనకిచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఈ చిన్న ఉపమానాన్ని కానీ దేవుని వాక్యాన్ని కానీ నేను ఇంతటితో ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.